5 మండలాల్లో వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ముందు వరుసకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నాం. సుస్వాగతం. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సభకు నమస్కారం. ఈరోజు మన అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి విచ్చేసిన మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, అట్లాగే పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారికి, రాష్ట్ర ఇండస్ట్రియల్ మినిస్టర్ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, స్థానిక శాసనసభ్యులు మన సురేంద్రబాబు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు గారికి, ఈ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ నాగేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వచ్చిన సందర్భంగా ముందుగా మన కార్యకర్తలకి నాయకులకి ఉద్దేశించి మన స్థానిక పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్యాశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరి ముందు మనందరి కోసం విచ్చేసినటువంటి యువగల కథానాయకుడు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆశాకిరణం, విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఆసినటువంటి అత్యున్నత మహారాజులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో కనీ వినియోగ రీతుల్లో ఈరోజు అత్యంత భారీ సంఖ్యలో ఘన స్వాగతం పలికినటువంటి కళ్యాణదుర్గం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం, దాని వెనుక కృషి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అమిలే సురేంద్రబాబు గారి యొక్క కృషిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎంత ఉత్సాహంతో ఓట్లేసి గెలిపించారో అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఈరోజు కళ్యాణదుర్గంలో పనిచేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో అభిమానంతో సొంత కుటుంబ సభ్యులాగా భావిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం నిరంతరము శ్రమిస్తున్నటువంటి సురేంద్రబాబు గారికి తప్పకుండా మనందరూ కూడా ఇంకా ఆశీస్సులు ఇవ్వాలి. ఆయన పనిచేసేదాని కోసం మనం శక్తిని కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మన లోకేష్ బాబు గారు చిన్న పర్మిషన్ ఇస్తే, ఎందుకంటే 2014లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక 2 నిమిషాలు లోకేష్ బాబు గారిని చూడాలి, మాట్లాడాలని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. లోకేష్ బాబు గారి నుంచి ఊరు మాట్లాడడం లేదు, సార్ని కలిసి వెళ్తున్నారు, మీరెందుకు బాబుని కలవాలనుకుంటున్నారు, లేదు బాబు గారిని కలవాలి ఒక్కసారి చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు బాబు గారు వచ్చారు. వచ్చి ఒక ఫోటో తీసుకుంటాను సార్ మీతో అంటే, అన్న మీరంతా చాలా పెద్దలు, బాగా పనిచేసేటువంటి వ్యక్తులు, నేను ఇంకా చిన్నవాడిని అని చెప్పి మాట్లాడినప్పుడు నిజంగా నాకు తల్లి చాటు కొడుకు అనిపించింది. కానీ 2014 నుంచి 2024కి ఈ 10 సంవత్సరాల కాలంలో తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు ఎదిగి మనందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చే నాయకుడు వచ్చాడు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు మనకు ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశలో తీసిపోయేటట్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తిగా మన ముందు ఉన్నాడని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఈరోజు మనందరికీ కల్పించడమే కాదు, గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం పడినటువంటి అనేక ఇబ్బందులన్నీ కూడా ఈరోజు వారు కనుమరుగు చేస్తూ ఈ రాష్ట్రాన్ని
అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడమే కాదు, ప్రత్యేకించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేటి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఈరోజు విదేశీ పెట్టుబడులు లక్షలాది కోట్ల రూపాయలని మన ఆంధ్రదేశాన్ని తీసుకొచ్చి, ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు, గూగుల్ మనకి సంస్థను తీసుకొచ్చి ప్రపంచ చిత్రపటంలోనే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని ప్రముఖంగా కనిపించేలాగా చేయడమే మనం ఈరోజు లక్ష్యంగా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనందరి కోసం అహర్నిశలు శ్రమిస్తూ యువగలం పాదయాత్రలో ఎంత కష్టపడ్డారో అంతకు మించి మళ్ళీ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం వారు కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరూ కూడా ఒకటే ఆలోచించాలి. ఈ కార్యకర్తల కష్టం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడమే కాదు, అన్ని రంగాల్లో ముందుకెళ్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. కాబట్టి మనమందరూ కూడా ఒకటే ప్రజలకు తెలియజేయాలి. మనం చేస్తున్న కార్యక్రమాలని ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా తెలియజేసినప్పుడే మనం చేస్తున్న కార్యక్రమాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి రాబో స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరలో ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల్లో కూడా పూర్తి స్థాయిలో విజయదుందుబి మోగించి మనమందరూ కూడా బహుమతిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇస్తామనేటువంటి ఒక మాటని మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని స్థానాల్లో మనం గెలవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పటి నుంచి ఆలోచనలు శ్రమించి మనమందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా భవిష్యత్తులో అందరికి కూడా పదవులు వస్తాయి. ఎందుకంటే పదవులని ఇందాక మన సార్ చెప్పారు, ఇక్కడే మనకి ఒక క్రమ సంఖ్యలో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు పనిచేశారు కాబట్టి అందరికీ పదవులు ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది. ఇంకా సమయం ఉంది, కేవలం 16 నెలలు మాత్రమే గడిచింది. మిగతా సమయంలో కూడా అందరికీ అవకాశం ఇస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం అవకాశం కోసం కాదు, మనం పనిచేయాలంటే సంకల్పంతో ముందుకెళ్తే పదవులన్నీ కూడా మన కోసం అవే ఎదుర్కొంటూ వస్తాయనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని కార్యకర్తలందరూ కూడా మనం వచ్చే ఎన్నికల కోసం మనం ఇప్పటి నుంచే సైనికులుగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై లోకేష్ బాబు, జోహార్ అన్న ఎన్టీఆర్. అట్లాగే మీరు అందరూ ఎదురు చూస్తున్న స్థానిక మన శాసనసభ్యులు సురేందర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనకి కళ్యాణదుర్గంలో పండగ వాతావరణం. పండగే వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఇంకా పార్టీలో ఉన్న చాలా మందికి ఎవరైనా కూడా లోకేష్ బాబు గారిని ప్రేమిస్తారు, అభిమానిస్తారు అంటే తక్షణం స్పందించే వ్యక్తి ఈరోజు మనం ముందుండడం చాలా గర్వించదగ్గ విషయం సార్. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు మన పార్టీ స్థాపించారు? అదే సంవత్సరమే మన లోకేష్ బాబు గారు కూడా అదే సంవత్సరమే జన్మించారు. అంటే వారసత్వం ఆ రోజే మన పార్టీకి నిర్ణయం కాబడింది. అంటే భగవంతుని రూపంలో ఆ రోజు అదే సంవత్సరం లోకేష్ బాబు గారు జన్మించడం నిజంగా మన తెలుగుదేశం పార్టీకి ధైర్యం రావడానికి ముఖ్య కారణం. ఇప్పుడు కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా, ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళైనా కూడా మాకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు మా నాయకులను ఎటువంటి పరిస్థితులు కూడా కాపాడకుండే నాయకుడు ఉన్నాడు. కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి బాట ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు మెప్పిస్తూ ఈ సంవత్సరం 5 ఏళ్ళు గడిచిన తర్వాత మరి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు గుర్తు చేసుకుంటే ప్రజలు మా చంద్రబాబు నాయుడు గారే మంచి చేస్తున్నారనే అభిప్రాయంతో ఎప్పటికప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఒకటి మనం రౌడీజం లేదు, దౌర్జన్యం లేదు, మనకి కానీ మన నాయకులకు కానీ ఎవరికి కూడా ఆ విధంగా లేదు. కానీ వైకాపా నాయకులు ఎన్నో రకాలుగా మిమ్మల్ని అందరినీ కూడా హింసించారు, రకరకాలుగా మీ మీద కూడా కేసులు పెట్టారు. కానీ మీరందరూ కూడా 2019 నుంచి 24 వరకు జరిగిన 5 ఏళ్ళ కాలం మాత్రం
30-40 ఏళ్ళు జరిగిన 30 ఏళ్ళు జరిగిన కాలం వేరు, ఆ 5 ఏళ్ళు జరిగిన కాలం మాత్రం వేరు. ఎందుకంటే భయానికి గురి చేశారు ఎక్కడికక్కడ. అంటే ఒకటి పోలీస్ స్టేషనే కాదు, అవసరం అనుకుంటే దాడులు చేశారు, అవసరం అనుకుంటే కార్యకర్తలు నాయకులు కూడా చంపి భయభ్రాంతులకు గురి చేసిన ఆ కాలాన్ని ఛేదించి మీరందరూ కూడా నిలబడి ఆ రోజు యువగలం పాదయాత్ర నిజంగా చాలామంది, నిజంగా చెప్పాలంటే చాలామంది ఆ యువగలం పాదయాత్ర చేసినప్పుడు మనసులో అందరూ కూడా భయపడి బాధపడ్డారు. ఎందుకు లోకేష్ బాబు సారు ఈ రాక్షస ప్రభుత్వంలో, ఆనాటి రాక్షస ప్రభుత్వంలో ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు, ఎట్లా ఎన్నో ఇబ్బందులు కావాలంటే కూడా ధైర్యంగా మీకోసం మనందరి కోసం ఆ రోజు పాదయాత్ర ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన ఘనత మన యువనేత నారా లోకేష్ బాబు గారిని మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మనం పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం, అన్ని రకాలకు కూడా మనం పార్టీని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లే వాళ్ళంగా ముందున్నాం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నా గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా మన రాష్ట్రాన్ని దివాలా తీసిపోయిన జగన్ రెడ్డి మరి కూడా ఎక్కడో తెరమరుగు, వారంలో 3 రోజులు బెంగళూరులో ఉంటూ వారంలో 4 రోజులు ఎప్పుడో ఒకటి వచ్చి ఏదో ఒకటి కామెంట్ చేసి ఏదో రకంగా మన మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు ఒకటే, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకంటే ప్రపంచ స్థాయిలో గూగుల్ డేటా సెంటర్ని మన విశాఖపట్నం తీసుకురావడానికి 1,37,000 కోట్ల పెట్టుబడి గూగుల్ సెంటర్ని విశాఖపట్నం తేవడానికి నిజంగా మన లోకేష్ బాబు గారికి నిజంగా కూడా యువకులందరూ కూడా మనం అభినందించేదే కాదు, ఆయనని ఎప్పుడు కూడా మన గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే కళ్యాణదుర్గం అంటే నాయకులు కార్యకర్తలు ఎంతోమంది 40 సంవత్సరాలు 43 సంవత్సరాల నుంచి కూడా ఎంత కష్టం వచ్చినా కూడా పార్టీ కోసం నిలబడ్డారంటే అది నిజంగా ఎన్టీ రామారావు ఆ రోజు చేసిన గుణాదే. పార్టీ వ్యవస్థని కూడా రక్షించిన ఎన్టీ రామారావు గారు అదే చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు రోజుకి 20 గంటలు కూడా కష్టపడి ఏ రోజు పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, నాయకులు ఇబ్బంది పడకూడదు అనే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆయన నేనున్నానన్న ధైర్యం చెప్తూ అందరికి కూడా మన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే చాలా ఓపిక మీరందరూ కూడా చేశారు, ఎవరిని వదలలేదు వాళ్ళు. మన లోకేష్ బాబు గారి పైన 32 కేసులు పెట్టారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా జైల్లో పెట్టడం అంటే ఆ రోజు ప్రపంచం మొత్తం కన్నీటి పర్వంతమైంది. అంత పెద్ద మనిషిని మొత్తం రాష్ట్రాన్నే కాదు, ఉమ్మడి రాష్ట్రాన్నే కాదు, ప్రపంచ కాంతిన అంతమంది వ్యక్తులు కూడా తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తిని తీసుకుపోయి అనవసరంగా హింసించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి కార్యకర్తలు అనే ఉద్దేశంతో జైల్లో పెడితే ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు, కోట్ల మంది కార్యకర్తలు బయటకు వచ్చి చంద్రబాబు గారికి జైలు పలికారంటే నిజంగా అదంతా మన బలం, మన ఆస్తి. ఎందుకంటే కళ్యాణదుర్గంలో నేను మీ కండారా చూస్తున్నా, ఇప్పుడే లోకేష్ అన్న గారు వస్తూ ఏందన్నా ఇన్ని పూలారాలు అంటే నిజంగా ఇది నా అభిమానం కాదు, కార్యకర్తల అభిమానం అని ఎక్కడికక్కడ చెప్తూ వస్తున్నాను. ఇది నిజంగా కార్యకర్తలు అంటే మిమ్మల్ని పంచప్రాణంగా చూస్తారన్నా, ఎందుకంటే మీరంటే ప్రేమిస్తారు, ముక్కుసిటమైన వ్యక్తి కాబట్టి ఏదైనా ఖచ్చితంగా చెప్పే ధైర్యం ఉన్న సాహసం ఉన్న వ్యక్తి ఈరోజు మీరు చూస్తున్నారు. జోగి రమేష్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇంకా వంశీ అనేవాడు కావచ్చు, ఎవరైనా కూడా మన లోకేష్ సార్ కింద పడాల్సిందే, రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మీరు కూడా ప్రజల్లోకి ఇప్పుడైతే మన ఎంపీ గారు ఏదైతే చెప్పారో, మన ఎన్నికలు సమీపిస్తున్నాయి, స్థానిక సంస్థలు అందరూ కూడా మనం గ్రామాల్లో తిరగాలి, ఎక్కడికక్కడ మనం చేసే కార్యక్రమాలు చెప్పాలి. చాలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. దయించి మీరందరూ కూడా మన గ్రూపులు ఏం లేవు కానీ మీరు పట్టుదలగా తిరగాల్సిన అవసరం ఉంది. తిరిగి మన పార్టీని కూడా రెపరెపలు ఆడించాల్సిన బాధ్యత మీ భుజాలపైన ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన
అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు అన్న. మన పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లాకు ఒకసారి గుంతకల్కి వచ్చారు, రెండోసారి కళ్యాణ్ దుర్గానికి వచ్చారంటే సార్ మాకు ఎంతో ఆనందంగా ఉంది. గతంలో పాదయాత్ర జరిగినప్పుడు ఈ 2 నియోజకవర్గాలలోకి ఆ రోజు రూట్ మ్యాప్లో లేక రాలేదని బాధపడ్డాము. కానీ అధికారం వచ్చినా కూడా ఇంతమందితో కలిసి ఫోటో దిగే కానీ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే కానీ మీరు వచ్చినారంటే నిజంగా మా తెలుగుదేశం పార్టీ జిల్లా తరపున మీకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, మన ఇన్ఛార్జి మంత్రి భరత్ గారికి, మన కోఆర్డినేటర్ నాని అన్న గారికి, అదేవిధంగా నాగేశ్వరరావు యాదవ్ గారికి, ఇక్కడున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మహిళా సోదరులకు, మీడియా సోదరులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఈరోజు మేము ఒక గర్వంగా బతుకుతున్నాము. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను చూసేవాళ్ళు కాదు పని ఉంటే. కానీ ఈరోజు మీరు చక్కగా ఒక కార్యకర్త కూడా మిమ్మల్ని నేరుగా కలిసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా మనకు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న అదృష్టం ఏం కావాలని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ రోజు మనకు విద్యార్థులకు ఎలాంటి పరిస్థితులలో మనకు తెచ్చారంటే ఎంత అభివృద్ధి చేసే విధంగా సాఫ్ట్వేర్ రంగాన్ని పరిచయం చేసింది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఈరోజు మీరు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు గూగుల్ డేటాకు ఒక నిర్మాతగా, యువతకు ఒక నిర్మాతగా మనకు చేయడం అంటే ఇంతకన్నా మనం బ్రతకడానికి ఏ ధైర్యం కావాలి, ఇంతకన్నా ఏం అవసరం లేదు సార్. నిజంగా రాష్ట్ర ప్రజలు యువత తరపున, రైతుల తరపున మాట్లాడుతున్నాం. మీరు సాహసంగా కేంద్రంలోనే సంస్కరణలలో, చట్టాలలో మార్పు తెచ్చి అంత తొందరగా గూగుల్ డేటాను అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటున్నారంటే ఒక్కసారి మనం ఎంతో గర్వదించదగ్గ విషయం. అలాగనే సార్ ఎక్కువసేపు మేము మీతో మాట్లాడించాలి. ఈ జిల్లాకు ఇప్పటి వరకు 5 కార్పొరేషన్ చైర్మన్లు, 23 డైరెక్టర్లు ఇచ్చారు. ఇందాక ఆ వేదికలో చెప్పారు ఇంకా 16 నెలలే అయింది. ఎవరు అధైర్యపడద్దండి. కష్టపడిన వాళ్ళకు ఖచ్చితంగా చేసి పదవులైతేమి, పనులైతేమి చేసి పెడతానని చెప్పడం మీ అందరి తరపున ఈ క్యాడర్కు తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరము పదవి అంటే ఒక విలేజ్లో ఉంటాము, లీడర్లము 5 మంది ఉంటాము. 5 మందికి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. కొంతమంది మనలో మనము పోటీపడి అవతల వైసీపీ వాడు వచ్చి చిచ్చు పెడతా అంటే దాన్ని నమ్మి మనం మాట్లాడుతూ పరిస్థితులు కూడా చూస్తున్నాము. అలాంటి దానిలను మోసపోవద్దండి. ఈరోజు ఒక్కటే చూడండి, మన రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఏ విధంగా జరుగుతుందంటే ఆ రోజు మన దేవుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం చెప్పకోకుండా అరెస్టు చేసి ఏదో చేసినామని కూర్చారు ఆ రోజు. ఈరోజు జోగి రమేష్ ఆయనవన్నీ చిట్టా తీసినాకనే మనం లా అండ్ ఆర్డర్కు ఉదాహరణ ఏమంటే మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక మనకు వాళ్ళకున్న వ్యత్యాసం ఏమంటే ఇదొక్కటి తెలుసుకోండి. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఈరోజు చిన్న పదవి కావచ్చు, పెద్ద పదవి కావచ్చు, ఉదాహరణకు నేను గుంతకల్ టికెట్ కావాలని ప్రయత్నం చేశాను, 3 సార్లు ప్రయత్నం చేశాను. నేను కూడా యుక్త వయసు నుంచి ఈరోజు నాకు 50 ఏళ్ళు వచ్చాయి. కానీ నన్ను పార్టీ గుర్తించి నాకు ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినారంటే నేను తెలుగుదేశానికి ఎంత రుణపడి ఉంటానో ఈ జన్మ నాకు ధన్యమైంది సార్. అదేవిధంగా నాకు కార్పొరేషన్ లేబర్ వెల్ఫేర్ వైస్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఒక బీసీ బిడ్డగా ఈ జిల్లాకు నన్ను నాయకత్వాన్ని ఇచ్చారంటే. అదేవిధంగా పోతే సార్ 2014లో ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు వచ్చాయి. ఈరోజు ఈ జిల్లా మీదనుకోండి ప్రత్యేకించి 14 సీట్లు, 2 పార్లమెంటు స్థానాలు వచ్చాయంటే ఒక ప్రత్యేక శ్రద్ధగా చూడండి. ఇది బీసీ జిల్లా. ఇక్కడ ఉన్న బీసీలంతా ఒక పట్టం కట్టి మన తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు.
అందులో భాగంగా రేపు కనకదాసు విగ్రహావిష్కరణకు వచ్చాడంటే మన బీసీల పట్ల మన లోకేష్ అన్నకు ఎంత నిబద్ధత ఉందో ఒక్కసారి అంతా మనం గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ కాలాతీతం అవుతా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు టీజీ భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మా ఫ్యూచర్, మీ ఫ్యూచర్, ఆంధ్ర ఫ్యూచర్, అందరికీ ఫ్యూచర్ మన నారా లోకేష్ గారికి. మీ అందరికీ తెలుసు కదా, సార్ గోల్డెన్ స్పూన్తో పుట్టినారండి. సార్కి ఇప్పుడు 9 o'clock టైము. అదే హైదరాబాద్లో ఉంటే ఫ్రైడే నైట్ టైం అవుతుంది, హ్యాపీగా రెస్టారెంట్ విత్ ఫ్యామిలీ మెంబర్స్తో పోయేదానికి ఉంటుంది. బట్ అట్లా కాకుండా కార్యకర్తల కోసం రావడము, స్టేట్ బాగుండాలా, స్టేట్ని ఫ్యూచర్ లైక్ సింగపూర్, దుబాయ్, జపాన్ లెక్క పోవాలంటే స్టేబుల్ గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్, అలాగే నారా లోకేష్ గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే అట్లాంటిది సాధ్యమవుతుంది. సో మీ కార్యకర్తల కంటే ఓన్లీ 2 పాయింట్స్ చెప్తానండి. మన ఇంట్లో ఒక 4-5 మంది ఉన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అట్లాంటిది తెలుగుదేశం కుటుంబం సభ్యులంతా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక 1000 మంది కార్యకర్తలు, స్ట్రాంగ్ కార్యకర్తలు అంటే 1,75,000 మంది టోటల్ స్టేట్, అవునా కదా? సో ఇష్యూస్ అనేది ఉంటాయి, మనం డిస్కస్ చేసుకోవాలా, మాట్లాడుకోవాలా, సార్ట్అవుట్ చేసుకోవాలా. పొరపాటున ఏమన్నా అయిందనుకో, చూసారు కదా 2019 నుంచి 24లో ఎట్లా ఉండింది పరిస్థితి, రాక్షస ప్రభుత్వం ఉండింది. సో మనం అందరం కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే పేషెన్స్గా డిస్కస్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకోవాలా, కానీ తొందరపాటు పడి లేకపోతే సోషల్ మీడియాలో పోవడమో లేకపోతే ఏదో ప్రెస్ ట్రీట్మెంట్ గీయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకోటి, ప్రతి ఒక్కరికి ఆశ ఉందండి. ఆడు ఉండేది పోస్టులు ఎన్ని ఉంటాయి, 10-15 ఉంటాయి, అక్కడేమో 1000 మంది అడుగుతారు. మనకి ఇష్యూస్ ఏమంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయేదానికి అవకాశం ఉంటుంది. ఒకరికి ఏదైనా పొజిషన్ వస్తే ఇంకోటి రాజకీయంగా ఏదైనా పార్టీలో గుర్తింపు అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. సో యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండి. పేషెన్స్ లేకపోతేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు అందరు కూడా అదొక్కటే మెయిన్ గుర్తుపెట్టుకోవాలా అండి. మనకి స్టేబుల్ గవర్నమెంట్ అనేది చాలా ముఖ్యం. నేను ఎందుకంటే ఈ మధ్య తిరిగి వచ్చా జపాన్, దుబాయ్, అక్కడంతా స్టేబుల్ గవర్నమెంట్ ఉండింది కాబట్టి ఆ రాష్ట్రం ఆ దేశాలంతా ఎక్కడికో గ్రో అయినాయి. సో మనం కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వంని కొనసాగిస్తూనే ఉండాలా. అందరూ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, లైఫ్ లాంగ్ ఉండాలా మన ప్రభుత్వం. అప్పుడే మన గ్యారంటీ గ్రోత్ అనేది ఉంటుంది. మన పిల్లలకి అంతా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాలండి 5 ఏళ్లలో చెప్పింది, మనం 10 లక్షలు కూడా చెప్పిండొచ్చు. బట్ సాధించగలుగుతామనే ఉద్దేశంతో 20 లక్షల ఉద్యోగాలు చెప్పాం. దాని తగ్గట్టుగా చాలామంది అందరూ అన్ని పోర్ట్ఫోలియోస్ అందరం కష్టపడుతున్నారు. నారా లోకేష్ గారు అయితే గూగుల్ సంస్థని తర్వాత ఫస్ట్లోనే 2-3 monthsలోనే ఆర్సిఎల్ మిత్తల్ని తెచ్చారు, స్టీల్ ప్లాంట్ 1,50,000 కోట్లు దగ్గర ఎప్పుడో 2018లో డిస్కస్ చేసిన మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి తేగలిగినారు. ఇట్లాంటివి ఎన్నో చేసేదానికి అవకాశం ఉంది, స్టెప్ బై స్టెప్ చేస్తాం. సో మీరు అందరు కూడా కష్టపడి కొనసాగించేలాగా ఎన్డీఏ ప్రభుత్వం కంటిన్యూస్ కొనసాగిస్తే మన స్టేట్ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మీరు బాగుంటున్నారు, మీ పిల్లలు బాగుంటారు, ఫ్యూచర్ బాగుంటుంది. ఇది ఒకటే చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హింద్, జై చంద్రబాబు గారు, జై లోకేష్ గారు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మన కార్యకర్తలందరికీ నమ్మకం మన నాయకుడు లోకేష్ గారంటే. ఇక్కడ కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా లోకేష్ గారు తప్పకుండా మనందరికీ కూడా న్యాయం చేస్తారు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా మనం అందరం చూస్తున్నాం ఆయన ఏ విధంగా ఐటీ అట్లాగే చాలా ఇన్నోవేషన్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని ఒక రూపంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసిన నాయకుడు మన లోకేష్ గారు. ఇది మనందరికీ ఎందుకంటే ఒక డిఎస్సి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఈ రాష్ట్రంలో మనందరం కూడా తెలిసి ప్రతి మందికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఇప్పుడు మన కార్యకర్తలను దశాదిశ ఉద్దేశించి మన నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆగండి ఒక్క నిమిషం. మొన్న వరల్డ్ కప్ దెబ్బకి ఇంకా గొంతు కోలుకోలేదు స్వామి. అక్కడ అరిసి ఇంకా గొంతు ఇంకా సెట్ అవ్వలా. నా ప్రసంగం ప్రారంభించే ముందలా ఇక్కడున్న కార్యకర్తలు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఎంతమంది ఈ బ్యాచ్, ఎంతమంది ఈ బ్యాచ్? చేతులు పైకెత్తండి చూద్దాం. ఓకే, పిడికలు బిగించిన వాళ్ళు చేతులు దించండి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి అబ్బా వెనకాల. మొన్న జరిగిన మహానాడులో మారిన కాలానికి మన సిద్ధాంతాలు కూడా ముందలు తీసుకెళ్లాలని, దాంట్లో ప్రధానమైన సిద్ధాంతం కార్యకర్తలే మా అధినేత అని ప్రకటిస్తాం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆర్నిసలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న గౌరవ శాసన సభ్యుడు మన స్వామి సురేందర్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదికమైన పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కార్యకర్తలే నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. నేను ఎన్నో మార్లు అన్నా, విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ నాకు 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం. అసలు ఆ పసుపు జెండా చూసినా, ఆ పసుపు రంగు చూసినా మనకి ఎమోషనే. కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్. ఆనాడు పుంగనూరులో చూసాం, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే ఎవరు మన తాత అంజిరెడ్డి తాత బీఫామ్ పట్టుకుని వెళ్తుంటే వాళ్ళు వచ్చారు దాడి చేసేదానికి. మీసాలు మిలేసి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడు. ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. ఇంకొక చెల్లమ్మ మంజులారెడ్డి గారు పల్నాడులో ఆమె బూత్లో కూర్చుంటే వైకాపా నాయకులు వచ్చి దాడి చేశారు. రక్తం గారుతున్నా కూడా చివరి ఓటు పోలైన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులారెడ్డి గారు నాకు స్ఫూర్తి. ఇంకొక ఆయన చెన్నుపాటి గాంధీ గారు విజయవాడలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. అహర్నిశలు ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాడుతున్నారని ఏకంగా ఆయన పైన దాడి చేసి ఒక కన్నుని పొడిసి కంటి చూపు పోయినా కూడా జై తెలుగుదేశం అన్న గాంధీ గారే మీ లోకేష్ కి స్ఫూర్తి. అందుకే అధికారంలో ఉన్నా కూడా ఎన్ని పని ఒత్తిళ్ళు వచ్చినా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ కానీ జిల్లాకి వచ్చినప్పుడు కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే మేము ఏ కార్యక్రమాన్ని చేస్తాం జరుగుతుంది. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 135 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. కార్యకర్తలు కలుస్తున్నా, కార్యకర్తల కుటుంబాలని కలుస్తున్నా, ఏకంగా పెట్టుబడులు తీసుకొచ్చేదానికి అనేక కంపెనీలు కూడా కలుస్తున్నాం. ఎంత కష్టపడినా తక్కువే, మీకు నేను ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరే కాపలా కాశారు.
కార్యకర్తలందరూ విషయం కోరుతున్నా. ఈరోజు మనం వస్తుంటే పోలీస్ సోదరులు సెల్యూట్ కొడతారు, అధికారులు రండి కూర్చోండి అంటారు. అదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. మీ లోకేష్ మీద 32 కేసులు పెట్టారు. అరే ఆ రోజే చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. పాదయాత్రలు ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. కానీ మీరు నా వెనకాల నిలబడి నన్ను నడిపించారు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇప్పుడు అందరూ వస్తారు, కానీ ఆ రోజులో బయటికి రావాలంటే భయం. ఎక్కడ ఇబ్బంది పెడతారు, ఎక్కడ మన పైన కేసులు పెడతారు. పక్కనే ఒక ఇల్లు ఉంది, చూసావా? లైటే లేదు. అది తెలుగుదేశం పార్టీ దెబ్బ. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం, అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు. అన్న ఎన్టీఆర్ గాని, మా మామ నందమూరి హరికృష్ణ గారు కానివ్వండి, ఇంకొక మామ, కూతురిచ్చిన మామ, నా ఒక్కడికే ముద్దల మావయ్య, మీ అందరి బాలయ్యని కూడా 3 సార్లు గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల ఈ అనంతపూర్ నేల. జిల్లాకి ఎంత చేసినా తక్కువే. మొన్న మీరు 37,000 మెజార్టీతో సురేంద్రబాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించారు. మొన్న జిల్లాలో కూడా సూపర్ హిట్ ఇచ్చారు. వైకాపా పార్టీకి అకౌంట్ కూడా స్టార్ట్ అవ్వకుండా చూసుకున్నారు మీరు. నేను నవ్వుతూ ఎప్పుడు అంట, ప్రజలకి బాబు గారు కష్టకాలాల్లోనే గుర్తొస్తారని. ఆయన అన్ని సెట్ చేస్తారు, మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. 10 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల జీతం చెల్లించాలన్నా, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందలు నడిపిస్తున్నారు. ఒక పెన్షన్ విషయం తీసుకోండి. గత పాలకులు 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకంతోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. వృద్ధులకి 1000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితమవుతే 15,000 రూపాయలు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. మిగులు బడ్జెట్లు ఉన్న పక్క రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఈరోజు ఉచిత బస్ ప్రయాణం. ఇట్లా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటా మనం ముందరికెళ్తున్నాం. కానీ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చేస్తున్న మంచి పనులు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇప్పుడే అన్నట్టు డిఎస్సి విషయం గురించి కూడా మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, నువ్వు ఏ శాఖ కోరుతున్నావు, నీకేమైనా ఆలోచన ఉందా అని అడిగారు. అప్పుడు నేను చెప్పా, విద్యాశాఖ ఇవ్వండి సార్ అన్న. రే పోయి విద్యాశాఖ నీకు ఎందుకురా అన్నారు. సంఘాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి అంటే అందుకే నాకు ఇవ్వండి సార్, ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పా. అయా మంగళగిరిలో పోటీ చేశా, 80 తర్వాత మనం గెలవాల. 2019లో నేను ఓడిపోయా 5,300 ఓట్లతో. నన్ను అన్ని రకాలుగా అవమానించారు, అన్ని మాటలు అన్నారు. ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ వస్తుందా? అదే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి 91,000 మెజార్టీతో నేను గెలిచా.
ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే కంచుకోట్లు నిలబడతాం, సులభంగా అయ్యే పనులు చేస్తాం కాదు, కష్టమైన పని మనం చేయాలి. అందుకే విద్యాశాఖ తీసుకున్నా. డిఎస్సి గురించి అనేక విషయాలు చెప్పారు అందరు. ఇది అవదు, ఆపుతారు. చలో ఛాలెంజ్. 150 రోజుల్లో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులకి ఏకంగా మనం ఆఫర్ లెటర్లు కూడా అందిస్తాం జరిగింది. ఇవన్నీ చెప్పాలి. అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మనందరం పనిచేస్తున్నాం. ఇప్పుడే టీజీ భరత్ గారు కూడా చెప్పారు, ఒక ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఎస్ఐపిబి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ పూర్తి చేసుకుని ఇద్దరం కలిసికట్టుకు వస్తుంటే ప్లేన్లో కూడా వదిలిపెట్టలేనా అని ఆ కంపెనీది అడుగుతున్నారు, ఇద్దామా వద్దా, ఇచ్చేద్దాం లేదంటే ఆగ్రా భయ్ స్లో అని చెప్తున్నా. అంటే ఎప్పుడూ ప్రజల గురించి, మన పిల్లల భవిత కోసం. ఎన్నాళ్ళని కర్ణాటక చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తమిళనాడు చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తెలంగాణ చూసి అసూయపడతాం. వాళ్ళు తిరిగి మన చూసి అసూయపడే రోజులు తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుందాం. ఇప్పుడే చూస్తున్నాం, మనం తీసుకొచ్చే పెట్టుబడుల వల్ల కర్ణాటక కొంచెం షేక్ అవుతుంది. అక్కడ ఉన్న మంత్రి నా పైన సెటైర్లు వేస్తున్నాడు. పాపం గుంటూరు కారం ఆయనకు పడినట్లేదబ్బా. అది తెలుగుదేశం పార్టీ దెబ్బ. ఇంకా గౌరవ శాసనసభ్యుడు సురేందర్ బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక కంచుకోటను కూడా నడిపిస్తాం చాలా కష్టమైన పని. ఎందుకంటే కంచుకోటలో ప్రతి కార్యకర్త కూడా నేను అధినేత అంటాడు. అవునా కదా? చూడు, మీరే ఒప్పుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయాలా, మీ సమస్యలు తెలుసుకోవాలా, మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండాలా. అహర్నిశలైన కష్టపడుతున్నారు. సొంత నిధులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ఆయన ఖర్చు పెడుతున్నారు. మొన్న ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇచ్చి సుమారుగా 76 మందికి ఏకంగా టీచర్ పోస్టులు కూడా వచ్చే విధంగా చేసిన వ్యక్తి సురేందర్ బాబు గారు. నేను సురేందర్ బాబు గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. లోకేష్ గారు కానీ సురేందర్ బాబు గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న మనందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే దానికి కారణం మన ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇంతేకాదు, మా అందరి ముందల అనేక మంది సీనియర్ నాయకుల త్యాగాలు ఉన్నాయి. ఇటుక పెట్టి పార్టీ వ్యవస్థని బలోపేతం చేశారు. మీరు చూశారు యోగాంధ్రం అని ఎట్టు చేశాము, దాని తర్వాత సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎట్టు చేసాము మీరందరూ చూశారు. కూర్చోండి స్వామి. అప్పుడు ప్రధానమంత్రి గారి కార్యాలయం నాకు ఫోన్ చేసి, అరే ఒక్క ప్రోగ్రామ్ చేయమంటే ఎట్లా చేస్తారు రాబాయ్ అంటే మేము చెప్పిన మా ట్రైనింగ్ అలా ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ. మేము పుట్టిన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఒకటే, పని చేస్తాం. పట్టుదలతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం. ఈరోజు పార్టీ స్థాయికి వచ్చింది. ఈరోజు మీ లోకేష్కి ఇంత గౌరవం దక్కిందంటే దానికి కారణం మన ముందల పార్టీ కోసం కష్టపడిన వారు, దాని తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు. మీరు లేకపోతే మేము ఎవరం కాదు, మేము ఇర్రెలవెంట్ ఇక్కడ. అందుకే సీనియర్ని జూనియర్ని నేను సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసిన వాళ్ళని ప్రోత్సహిస్తా. అవునా కదా? అది చాలా అవసరం. మళ్ళీ నేనేమన్నా అంటే నేను ఈ సంవత్సరం బ్యాచ్ అంటారు, నవ్వుతున్నారు అందరు. కరెక్టే, సీనియర్లీ గౌరవిస్తా, కానీ పని చేయాలి. మన బూత్లో మెజారిటీ తీసుకురావాలి. మా నియోజకవర్గం మంగళగిరిలో సుమారుగా 290 బూతులు ఉన్నాయి. అంత మెజారిటీ వచ్చినా నాకు 21 బూతుల్లో మైనస్ వచ్చింది. 21 బూతుల్లో మైనస్ వచ్చింది. సమీక్ష చేశా, చర్చించాం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అధిగమించుకుని ముందరికి వెళ్ళాలన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం.
ఏదో 91,000 మెజార్టీతో గెలిచేసాను కాలు రెగరేసుకుని నేను తిరగట్లా. మనం ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి. మన డిక్షనరీ నుంచి అహంకారం అన్న పదం తీసేయాలి స్వామి. అహంకారంతో 151 ఏమైంది 11. అహంకారంతో పక్కనున్న ఇల్లులో లైట్ బల్బే ఎలగట్లా. ఏం మాట్లాడారండి? బాబు గారిని అవమానిస్తారా? 53 రోజులు బంధిస్తారా? అందరికీ తల్లి లాంటి భువనేశ్వరమ్మని అవమానిస్తారా? వదిలిపెట్టం భయ్యా, ఎందుకు కంగారు? వీళ్ళు ఎంత దొంగలంటే అందరూ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఎంత దొంగలంటే మొన్న శ్రీకాకుళంలో ఒక గుడిలో, కాశీబుగ్గన్న వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది భక్తులు చనిపోయారు. పాప అక్కడున్న పాండా గారు వెంకటేశ్వర స్వామిని ప్రజల దగ్గర తీసుకొద్దామని ఆయన భూమి సుమారుగా 12 ఎకరాల్లో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన గుడి నిర్మించారు. పొరపాటు జరిగింది, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న మా శిరీషక్క కానీ, స్పీడ్గా మా అచ్చన్న కానీ, మన అచ్చన్న బాగా చిక్కిపోయాడు బా, సన్నగా అయిపోయాడు ఇప్పుడు అచ్చన్న కానీ, తర్వాత రాము, మన రామ్మోహన్ నాయుడు, రాము కానీ, నేను కానీ, అనితమ్మ కానీ అందరం వెళ్ళాం. అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం, కుటుంబానికి అండగా నిలబడ్డాం, ప్రోగ్రాం ఫినిష్ చేసుకున్నాం. అయిన తర్వాత పాండా గారు మీడియా అందరితో మాట్లాడుతూ ఇంతమంది వస్తారని నాకు తెలియదు, దేవుడే ఇంతమంది తీసుకొచ్చారు అని ఆయనే చెప్పారు. కానీ దాని ఒక ఫేక్ వీడియో తయారు చేసి పాండా గారు ఏదో చెప్పినట్లు నేను పర్మిషన్గా అప్లై చేశాను కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పేవారు. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారో దయచేసి గమనించారు. గతంలో చూసాం 2019 నుంచి 24 వరకు కూడా ఒక అబద్ధం చెప్పారు. 34 మంది ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు డిఎస్పీలని ప్రమోషన్ ఇచ్చారని చెప్పారు. అవునా కదా? చెప్పారా లేదా? తర్వాత తేలింది ఏంటి, 4 ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారని. అంటే చూడండి అబద్ధాన్ని ఎంత బాగా చెప్పగలుగుతారో వాళ్ళు. మనం నిజం అంటే చెప్తే చాలు స్వామి, మనం చేసే పనులు అంటే చెప్పాలి. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మన పార్టీలో ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. చాలా ప్రమాదకరమైంది అలక. ఎందుకంటే మీరు అలిగే ఇంట్లో పడుకుంటారు, మాకంటే తెలుసు స్వామి నువ్వు అలిగేవలేదు. నేను ఇప్పుడే ఉత్తమ్ కార్యకర్తలు కలిసినప్పుడు చెప్పిన, అయ్యా జగన్తో ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడాలి. నమ్మకుంది అవునప్పుడు అహర్నిశలు కష్టపడాలి. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ చెప్తే అయిపోతుంది, అంత సీన్ లేదు. బాబు గారు చెప్పాలి, నచ్చ చెప్పాలి, మళ్ళీ 10 మందితో చర్చించాలి. ఎందుకంటే పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలంటే సమిష్టి కృషి అనేది చాలా చాలా అవసరం. సో గతంలో ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కానివ్వండి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే మనకి ఎప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు ఉండేవారు. నేను బాబు గారితో గొడవపడి లేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తీసుకురావాలంటే నాకు 1 సంవత్సరం పట్టింది ఆ వ్యవస్థ తీసుకొచ్చేదాన్ని. కానీ నమ్మాను, అది కరెక్ట్ పార్టీ కానీ నమ్మా. మాట్లాడా, పోరాడా, ఒకసారి అవులా, వేరే వాళ్ళని పట్టుకున్నా, అప్పుడు అవులా, ఇంకొకరిని పట్టుకున్నా అవులా, సంవత్సరం తర్వాత అనుకుంది నేను సాధించాను. అందుకే మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. అలక అనేది ఉండదు, అలక మానేయండి. కాబట్టి ఒక డోలో 650 వేసుకోండి, అలక మానేయండి. ఏమైనా ఉంటే రండి. సురేంద్ర గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, అబ్జర్వర్ గారు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, టీజీ భరత్ గారు ఉన్నారు, నేనున్నా. చర్చిద్దాం, మాట్లాడుకుందాం. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప అలాగే ఇంట్లో పడుతుందానికి లేనే లేదమ్మా. అందరు ఒప్పుకుంటున్నారా? ఇంకో విషయం, లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా కీలకమైనది. మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందో మీరు చూశారు కదా. ఈ మధ్యన ఈతకెళ్తున్నారు వాళ్ళు. మహిళల జోలికి ఎవరిని వెళ్తే వదిలిపెట్టాం.
వైకాపాలను వదిలిపెట్టాం. ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మహిళల్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు ఆ దేశం అగ్రదేశంగా అవుతుంది, డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలా. గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా, అమ్మాయిలాగా ఏడవదన పదాలు మన నోరు నుంచి రాకూడదు, డిలీట్ చేయాల. మహిళల్ని గౌరవిస్తాం అనేది మనసారా మనకి నమ్మాలి, బలంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త పైన ఉందని తెలుపుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశాం. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది జనసేన పార్టీ, మూడోది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ 3 పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. రైల్వే జోన్ అయిందండి, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, అమరావతి పోలవరం కావాల్సిన నిధులు మనం కేటాయించుకున్నాం, హైవేలో ఏర్పాటు చేయాలంటే గడ్కరీ గారు కూడా యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్ చేసే పరిస్థితి. ఇట్లా మనం అనుకుందన్నీ ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం. ఇంకా మన రాష్ట్రానికి వచ్చేగల నాకు అన్న సమానమైన పవన్ అన్న పదే పదే ఒక మాట అన్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కలిసి గట్టుగానే మనం పోరాడదాం, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. దాని వెనకాల ఒక ఆలోచన ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మీరు చూడండి, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ వరుసగా వచ్చగల ఏ స్థాయికి వెళ్ళిందో. ఒరిస్సాలో చూడండి, ఈ మధ్యన మారింది తప్ప దాని ముందర నవీన్ పట్నాయక్ గారు కంటిన్యూస్గా ఉండేగల ఒరిస్సా కూడా అభివృద్ధి చెంది. గతంలో ఏమైనా తుఫాన్ వస్తే ఒరిస్సాకి మనం నేర్పించే పరిస్థితి, ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కావాలని కులాలు, మతాలు, ప్రాంతాల మంచి ఇచ్చు పెట్టేదానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. జనసేన ముసుగులో మన్ని తిడతారు, టీడీపీ ముసుగులో జనసేనని తిడతారు. మనం అప్రమత్తంగా ఉండాల. మంది ఒకటే నినాదం, 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తాయని ఈ సభాముఖంగా నేను మీ అందరూ తెలుపుకుంటూ, ఈ మధ్యన వైకాపాలో ఒక పదం వాడుతున్నారు, ఏమనంటే రప్పరప్ప అంటున్నారు. ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా, ఎందుకు వరి అవుతున్నావు? వదిలిపెడతాం అనుకున్నారా? లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకుని ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళు ఎక్కువ తక్కువ మాడితే మీరు వాళ్ళ కార్యకర్తలను అడగండి. ఏనాడైనా కనీసం మీ చేతికి చేయిచ్చాడా జగన్ అని అడగండి. ఏనాడైనా కలిశాడా అని అడగండి. కనీసం ఒక ఫోటో మీతో దిగాడా అని అడగండి. అరే, సొంత కార్యకర్తని రోడ్డు పైన పడేసి కారు ఎక్కించి చంపేశాడు స్వామి. ఎంత దారుణం అంటే, ప్రమాదాలు జరుగుతాయి, జరగవు నేను అన్నట్ల, కానీ ఒక కార్యకర్తకు కానివ్వండి, ఒక వ్యక్తికి కానీ, ఎవరికి కానీ పొరపాటున టైర్ ఎక్కితే మనం ఆపి దగ్గర పిలిచి ఏంటమ్మా ఎలా ఉన్నావు, అన్నా ఎలా ఉన్నావు అంటాం. అలాంటిది కార్యకర్త మెడపైకి కారు తీసుకెళ్ళి ఆగను కూడా ఆగకుండా శవాన్ని ఇక్కడ రోడ్డు పైన ఉన్న శవాన్ని తీసుకెళ్ళి చెట్టుల్లో ఇసిరేసి ఆయన కార్యక్రమానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో చనిపోయారంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడంట. అది ఆ పార్టీలో ఉన్న వైకాపా కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్, గ్రామ మండల కమిటీ సభ్యులకి అందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు మై టీడీపీ యాప్ వచ్చింది. ఆ యాప్ ద్వారా మీకు ప్రతిరోజు పని పెట్టం రాబాయ్, అది మీరేం కంగారు పడదు, కానీ ఇచ్చిన పని సక్రమంగా నెరవేద్దాం, తూతుమంతంగా చేయకూడదని. ఇచ్చిన కార్యక్రమం సక్రమంగా నెరవేద్దాం, కష్టపడదాం. కష్టం లేనిదే ఫలితాలు రావు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న లండన్కి వెళ్ళి వచ్చాడు, అమ్మకు ఒక అవార్డు వస్తే వెళ్ళి తీసుకుని వచ్చారు. ఆయన వెళ్ళారు, అమ్మతో వచ్చారు. పొద్దున 8:30 దిగారు. హెలికాప్టర్ ఎక్కి ఏకంగా మనం సెక్రటరియట్కి వచ్చారు. ఆ రోజు మొత్తం రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ రాత్రి 10ంటికి కానీ ఇంట్లోకి వెళ్ళా.
ఆయన ఎంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి. ఆయన వయసు 75, 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పనిచేస్తాడు ఆయన. కష్టపడదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరూ ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అస్సేపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడున్న కార్యకర్తలందరికీ విన్నపం, అందరినీ కలుస్తారు అబ్బాయి, ఏం కంగారు పడద్దు, తోపులాట వద్దు, ప్రశాంతంగా మీరు మీ స్థానంలో కూర్చోండి, రో బై రో వెళ్దాం, నేను ఫోటో దిగుతా. ఓకే, అరే ఆగరా భయ్, పూర్తి చేయని. ఇక్కడ నాతో పాదయాత్రలు నడిచిన వాళ్ళు తెలుసు, ఫోటో దిగితే కార్డు ఇస్తారు, కార్డు స్కాన్ చేస్తే ఫోటో మీ వాట్సాప్కి వస్తుందని. సో ప్రశాంతంగా చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తాను. తోపులాటొద్దు, అరుపులు అవసరం లేదు. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ క్రమశిక్షణ కూడా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంత ఆలస్యమైన చెక్కు చెదరకుండా నా ప్రసంగం ఇన్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాలయ్య. రే భయ్ ఇంపడాలా, జై బాలయ్య. థ్యాంక్ యూ అమ్మా, జై హింద్.